ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ, ఓం నమః శివాయ. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంబో విరసజ్జటం పాదభూషాయితానంతం ఉమాకాంతోపాస్మహే. ఓం నమః శివాయ. సర్వం శివార్పణమస్తు. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మహాశివరాత్రికి సంబంధించినటువంటి అనేక పురాణ కథలు మనకు ఉన్నాయి. అయితే పౌరాణికంగా మనం చూసుకున్నప్పుడు విశేషించి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కథలో ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి మరియు మహావిష్ణువుకి ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం, ఆ వాదన ఏర్పడిన తర్వాత వారి మధ్య ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం ఏర్పడి అది యుద్ధానికి దారితీయడం, ఆ యొక్క స్థితిని చూసినటువంటి దేవతలంతా కూడా చాలా భయాందోళనకి లోనవడం జరిగింది. ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఇంద్రాది దేవతలందరూ వెంటనే పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం. ఇప్పుడు ఈశ్వరుడు దేవతల ముందు ప్రత్యక్షమై వారిని విషయం అడగగా దేవతలు ఈ యొక్క వాదన, వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసి భయపడి మీరే మమ్మల్ని రక్షించాలి, దీనికి సమాప్తం మీరే చెయ్యాలని చెప్పగా అప్పుడు దేవతలను కోరినటువంటి దాన్ని స్వీకరించి శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపాన్ని ధారణ చేశారట. అలా శివుడు లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి రోజే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజుగా, అందుకనే దీన్ని మహాశివరాత్రిగా పురాణాలు చెప్పాయి. అలా లింగ రూపాన్ని ధరించినటువంటి శివుడు బ్రహ్మగారిని అలాగే మహావిష్ణువుని కూడా ఆ లింగానికి ఉన్నటువంటి ఆది కానీ అంత్యము కానీ కనుక్కోవాలని తెలియజేయగా ఆ లింగానికి ఉత్తరం భాగం వైపు మహావిష్ణువు ప్రయాణం చేయడం, దాని యొక్క ఆది అంత్యం కనుక్కోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళడం, ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంత్యం కానీ తెలుసుకోలేకపోవడం, ఇది మనం తెలుసుకోలేము అనుకుని నిరాశతో ఆయన వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేసి తిరిగి రావడం. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా దక్షిణ భాగం వైపు వెళ్ళి దాని ఆది అంత్యం ఎక్కడున్నాయో కనుక్కునేటువంటి తీవ్ర ప్రయత్నం చేసి ఆయనకి కూడా దొరకకపోవడం. అప్పుడు ఆయన కూడా తిరిగి వస్తూ ఉండగా ఆయనకి ఆ వచ్చేటువంటి దారిలో ఒక మొగలి పువ్వు, అంటే కేతకీ పుష్పం అంటారు, దాని మొగలి పువ్వు మరియు గోమాత ఎదురవడం జరిగింది. అప్పుడు ఇరువురిని కూడా నేను ఈ లింగం యొక్క ఆది మరియు అంత్య భాగాల్ని చూశాను అని నేను శివుని వద్ద తెలియజేస్తాను, దానికి మీరు సాక్ష్యము చెప్పాలి అని కోరగా బ్రహ్మంతటి వాడే ఇలా అడుగుతున్నారు, మేము గనక ఒప్పుకోకపోతే మాకు శాపం కలుగుతుంది అనేటువంటి భయంతో సరే అని చెప్పి బ్రహ్మతో కలిసి వెళ్ళడం. అప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అక్కడ ఉండగా విష్ణుమూర్తి ఎదురుగుండా పరమేశ్వరుడు వద్ద బ్రహ్మ అబద్ధము చెప్పడం. అప్పుడు దానికి కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు సాక్ష్యము, బ్రహ్మ చెప్పింది నిజమే అని చెప్పడం. గోమాత ముఖముతో అది నిజము అని చెప్పి పృష్ఠభాగంతో తోకతో దాన్ని అబద్ధము అని చెప్పడం. ఇది గమనించినటువంటి శివుడు మహావిష్ణువు బ్రహ్మ అబద్ధం చెప్పాడని తెలిసి కోపం తెచ్చుకున్నటువంటి శివుడు బ్రహ్మదేవుడికి నీకు ఈ రోజు నుండి ఎలాంటి పూజార్హత ఉండదని శాపం పెట్టడం, మొగలి పువ్వు పూజకి పనికిరాదని శాపం పెట్టడం. ఇదే కాకుండా గోమాత ముఖం ఎవరైనా చూస్తే వారికి సకల పాపాలు తగులుతాయని, పృష్ఠభాగంతో నిజం చెప్పడం వల్ల ఆ పృష్ఠభాగాన్ని చూడడం వలన వారి పాపాలన్నీ నశించిపోతాయని శివుడు శాపం పెట్టడం. అదే సమయంలో బ్రహ్మ కూడా ఈశ్వరుడికి ప్రతిశాపం పెట్టడం, విశేషించి ఈ రోజు నుంచి నిన్ను అందరూ కూడా లింగ రూపంలోనే పూజిస్తారని శాపం పెట్టడం. ఈ రకమైనటువంటి పురాణ కథ మనకి పురాణాల్లో చెప్పబడింది. శివపురాణం వంటి పురాణాల్లో ఇవి మీరు గమనించవచ్చు. అయితే
ఈ పురాణ కథ ఆధారంగానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటంటే శివుని యొక్క లింగ రూపం ఎంతటి విశేషమైనది. ఈ సృష్టిలో ఆ లింగాకారం అన్ని చోట్ల వ్యాప్తుందని, దాని ఆది అంత్య ఈ సృష్టిలో ఎవ్వరు, అది బ్రహ్మ విష్ణువులు సైతం కూడా కనుక్కోలేనటువంటిది. శివస్వరూపం నుండే విష్ణుమూర్తి వచ్చాడని, విష్ణువు నుండి బ్రహ్మ ఆవిర్భవించాడని అని ఈ యొక్క కథలో ఉన్నటువంటి మూలార్థాన్ని కూడా తెలుసుకుని, అలాంటి శివలింగాన్ని మనం నిత్యం పూజించడం వల్ల ఈ సమస్త భూమండలాన్ని సృష్టిని పూజించినట్టు, ఈశ్వరుని యొక్క ఈ అనుగ్రహాన్ని మనం తెలుసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఈ కథని మహాశివరాత్రికి ఎవరైతే వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ కథ ఆధారంగా మహాశివరాత్రికి ఇంతటి విశిష్టత వచ్చి, విశేషించి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో శివారాధన, ఆ సమయంలో తర్వాత లింగోద్భవ కాలం అయిన తర్వాత నుండి విశేషంగా ఈశ్వరుడికి అభిషేకాలు, పూజలు వంటి శివారాధన వంటి చేయడం విశేషమని తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.